హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఈరోజు మంచిని గెలిపించండి, వైసీపీ దొంగ నాటకాలను అడ్డుకోండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న వెలుగొండ పర్యటన చేశారు కదా. సో అందులో మాట్లాడారు, దాన్ని ప్రధానంగా రాశారండి. సో అట్లాగే దేవుళ్ళ పవిత్రతకు భంగం కలిగిస్తే వదిలిపెట్టం, కులం మతం కాదు, మంచికి చేసే వారికి ఓటు వేయాలి, మార్కాపురం సభలో చంద్రబాబు నాయుడు పిలుపు అని చెప్పేసి రాశారనమాట. సో వెలుగండ ప్రాజెక్టును సందర్శించి అది ఎంతవరకు అయింది ఏంటి అని చెప్పేసి పరిశీలించారనమాట. దాని తర్వాత అట్లాగే అక్కడ ఒక మీటింగ్ పెట్టి మాట్లాడారనమాట. సో వైసీపీ వాళ్ళు దొంగ నాటకాలను అడ్డుకోండి, వెలుగొండ నుంచి జూలై నాటికి నీరు ఇస్తాము, తొలి దశలో మార్కాపురం ప్రాంతానికి నీరు అందిస్తాము, వచ్చిన మాట మేరకు ఇప్పటికే 3 జిల్లాలు ఇచ్చాను, జగన్ల జనాల నామాలు పెట్టను, ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేయనని చెప్పేసి, అంటే ప్రాజెక్టు పూర్తి చేయకుండా జగన్లాగా జాతికి అంకితం చేయడం, పూర్తి చేసిన తర్వాత మాత్రమే అంకితం చేస్తానని చెప్పి ఆయన మాట్లాడారనమాట. అట్లాగే ఫీడర్ కాలువ లైనింగ్ పనులు చేయలేదు, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదు, వచ్చాక 540 కోట్లతో గాలిలో పెట్టాము, ఇప్పుడు మరో 436 కోట్లతో లైనింగ్ పనులు చేస్తున్నామని చెప్పేసి నష్టపరిహారం ఇచ్చామని మీటింగ్లో మాట్లాడారనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ రాశారు. సో అట్లాగే ఇక పరిగణించిన మానవత్వం అని చెప్పేసి కర్నూలులో చిన్నారి పాప ఉంది కదండి, పునర్వివాహకు, ఆ అమ్మాయికి వచ్చి ఒక ఇంజక్షన్ వచ్చి 16 కోట్లంట. సో అటువంటి ఇంజక్షన్ని వేయడానికి, ఆ ట్రీట్మెంట్ కోసం 16 కోట్లు కావాలి బ్రతికించడానికి అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కదా. సో దాని గురించి చేశారనమాట. పరిగణించిన మానవత్వం, కర్నూలు జిల్లా చిన్నారి పునర్వికకు ప్రజల అప్పన్నహస్తం, ఆంధ్రజ్యోతి కథంతో స్పందించిన హృదయాలు, 10 కోట్ల వరకు గ్రాంట్ ఫండింగ్ అనమాట. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షలు, 16 కోట్ల ఇంజక్షన్తో చిన్నారి బ్రతికే అవకాశం, మిగిలిన 6 కోట్ల కోసం లోకేష్కు తల్లిదండ్రుల విజ్ఞప్తి, ఆ డబ్బు సమకూర్చే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పేసి లోకేష్ గారు ఆ అమౌంట్ని తన భుజాన్ని మీద వేసుకొని ఆ పాప ట్రీట్మెంట్ అందించే ఒక విషయాన్ని తీసుకున్నారంట. సో ఆ బాధ్యతని, సో దానికి ప్రధానంగా రాశారు. ఇక మా ఆదేశాలు అమలు చేయలేదేమని చెప్పేసి నిన్న ఏపీ హైకోర్టుకు సిఎస్ విజయానంద్ గారు వెళ్ళారండి. సో పిలిపించే మాట్లాడిందనమాట. తక్షణం అనే పదానికి అర్థం తెలియదా, సిఎస్ను నిలదీసిన హైకోర్టు ధర్మాసనం, ఉత్తర్వులు అమలు చేస్తారా, జైలుకి వెళ్తారా, సిఎస్ను 4 రోజులు జైల్లో ఉంచితే ఇతర అధికారులు దారికి వస్తారని వ్యాఖ్య, కోర్టు ఉత్తర్వులను సిఎస్ఐ గౌరవించుకుంటే కింది అధికారులు ఏం పాటిస్తారని మండిపాటు, ఉద్యోగాలకు ఎంపికైన వారు సిఎస్ను మేనేజ్ చేసినట్లుందని ఘాటు వ్యాఖ్య, ఉత్తర్వులు అమలు చేయని కోరి సిఎస్ ఇప్పటికే 16 రోజులైనా కూడా బెంచ్ అసహనం, కనీసం 2 రోజులైనా ఇవ్వాలని అభ్యర్థించిన ఏజీ, నేటిలోగా ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశం. ఇది ఏంటంటే 2019-24 మధ్యలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగాయి కదండి. సో దాని రిజల్ట్ పేపర్లను దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి, దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి హైకోర్టు ఆదేశిస్తే, సో దాన్ని సరిగా పాటించలేదని సిఎస్కి పిలిపించి హైకోర్టు మందలించిందనమాట. సో దాని గురించి రాశారు. 86 మంది గ్రూప్ 1 అధికారులు బదిలీ. సో హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించిన తర్వాత వీళ్ళు నిన్న హడావుడిగా నిన్న నైట్ బదిలీ చేశారండి. అది 86 మంది గ్రూప్ 1 అధికారులు. సో దాన్ని ఇక్కడ రాశారనమాట. 86 మంది గ్రూప్ 1 అధికారులు బదిలీ, హైకోర్టు ఆదేశాలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, జాబితాలో 25 మంది చొప్పున ఆర్డీఓలు, డిఎస్పీలు, 22 మంది ఎంపీడీఓలు, 8 మంది ఏఎస్ఈలు కూడా ఉన్నారంట. రవాణా శాఖలో 5 ఆర్టీఓలుగా బదిలీ చేశారంట. సో అది ఇక చూసుకుంటే, ఇప్పుడే కాదు ఇజ్రాయెల్కి ఎప్పుడు ఆ భారత్ అండగా ఉంటుందని చెప్పేసి ఒక హెడ్లైన్ పెట్టి నిన్న ఇజ్రాయెల్ పర్యటన గురించి రాశారండి. రక్తం త్యాగంతో ఏర్పడిన బంధం మనది, ఇజ్రాయెల్ గడ్డపై 4,000 మంది భారత సైనికులు ప్రాణాలర్పించారు, ఈ దేశాలు ఉగ్రవాద బాధితులే, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న నిర్మూలించాల్సిందే, గాజా శాంతి ప్రణాళికకు సంపూర్ణంగా మద్దతిస్తాం, ఇజ్రాయెల్ పార్లమెంట్ సెనెట్స్లో భారత ప్రధాని మోదీ అంటండి. సో నరేంద్ర మోడీ నాకు సోదరుడు కంటే ఎక్కువ అని చెప్పేసి ఆయన ఆలింగనానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారంట. ఇక్కడ ఇంకొక విషయం రాశారని, గజ దొంగను పట్టుకోవాలి, తిరుమల లడ్డు విషయంలో గుమస్తాలు చిరుద్యోగులనే తప్పుపడుతున్నారు, చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పి ఉంటే ఈ అంశానికి ముగింపు వచ్చేదని బొత్స సత్యనారాయణ గారు అన్నారనమాట. సో బొత్స సత్యనారాయణ గారు ఆయన అన్నారు కదా గజ దొంగను పట్టుకోవాలని, దానికి లోకేష్ గారు ఒక మంచి కౌంటర్ వేశారు. ఆ గజ దొంగ జగనైనా
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్. నాడు బాబాయిని చంపి కత్తి మా చేతిలో పెట్టారు. ఇప్పుడు విఎస్ఆర్ ఏవియేషన్స్తో హెరిటేజ్ సంబంధం అంటగడుతున్నారు. జగన్, వైసీపీ అనే తప్పుడు ఆరోపణలు, నాడు మాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే అని మీడియాతో నిన్న అసెంబ్లీ పాయింట్లో లోకేష్ గారు మాట్లాడారండి. సో దాన్ని ప్రధానంగా రాశారనమాట. దేశంలో ప్రజల సొమ్ము ఎంత అవినీతిగా మారిపోయిందనే దానికి ఇది ఒక ఉదాహరణ అండి. ప్రజల యొక్క ట్యాక్సులతో కట్టే ధనాన్ని గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంతలా ఉపయోగించుకుంటూ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని చూసి నేర్చుకోవచ్చు. ఏంటంటే ఇష్యూ, బిఎస్ఎన్ఎల్ అధికారి ఉన్నాడు కదా, చైర్మన్. సో అతను ఈ ప్రయాగ్రాజ్ పర్యటన చేద్దామని చెప్పేసి ఒక షెడ్యూల్ వేసుకున్నారనమాట. సో దానికి సంబంధించి ఆయన వస్తున్నారు. 50 మంది పనులు కావాలంట ఆయనకి. అధికారులే 50 మంది అంట, ఇంకా పనులు ఎంతమంది? అది చాలా సిల్లీ విషయాల కోసం. ఏంటి, అండర్వేరు, హెయిర్ స్టైలు, హెయిర్ ఆయిల్ రెడీగా పెట్టండి, స్నానానికి కిట్టు, సబ్బు, దువ్వెన, అద్దం ఉండాలి, కొత్త దుప్పటి కావాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధికారిని నియమించాలంట. కడుపు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు, అర్థం కావట్లా. సో దాని గురించి రాశారనమాట. ఏం రాశారంటే, నేను వస్తున్నా, 50 మంది అధికారులు కేటాయించండి, అండర్వేరు, హెయిర్ ఆయిల్ రెడీగా పెట్టండి, స్నానం కిట్లో సబ్బు, దువ్వెన, అద్దం ఉండాలి, కొత్త దుప్పటి ఒకటి కావాలి. ప్రయాగ్రాజ్ పర్యటన కోసం బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ అంజల్ కోర్మాల చిట్టా ఇది. కేంద్రం సీరియస్ సోకాజ్ నోటీస్ ఇచ్చిందంట. సో అట్లాగే అవినీతి పుట్టలో కోట్ల కట్టలు 30,000 లంచం తీసుకుంటూ దొరికిన ఒడిశా మైనింగ్ అధికారి. ఆయన ఇంట్లో సోదాలో 4 కోట్ల స్వాధీనం. ఆఫీస్ డ్రాలో మరో 1,20,00,000 అంటండి. 30,000 లంచం తీసుకుంటూ దొరికిన ఒడిశా మైనింగ్ అధికారి. ఆయన ఇంట్లో సోదాలో 4 కోట్లు, ఆఫీస్ డ్రాలో మరో 1,20,00,000 రూపాయలు నగదంట. సో ఆఫీసు డ్రాలోనే 1,20,00,000 రూపాయలు దొరికితే ఇంకా ఎంక్వైరీ చేసి ఎంత బయటపడుతుందో ఏంటో. సో నేను లేకుంటే పాక్ ప్రధాని చచ్చేవాడు, అది 3.5 కోట్ల మంది ప్రజలను కాపాడాను, నోరు జారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపారని మరోసారి వ్యాఖ్య. సో అదే అండి, ఇండియా పాకిస్తాన్ ఉద్యోగం గురించి రాశారనమాట. సో ఇక అది ప్రణాళికాబద్ధమైన దాడి. 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠమా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫైర్. వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడానికి ఈ భూమి మీద ఎవరిని అనుమతించాం. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్ళినా చట్టం తను తాను పనిచేసుకుంటుంది. ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. సుమోటోగా తీసుకుంటూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరిక. నేడు సుమోటోగా విచారణ, తక్షణమే స్పందించిన ఎన్సీఈఆర్టీ అంటండి. ఇది విచిత్రమైన ఇదండి. న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందని చెప్పేసి 8వ క్లాస్లో ఒక పాఠం ఉందంట. సో దాన్ని అలా రాయడం తప్పు. న్యాయ వ్యవస్థలో అటువంటివి ఏమి ఉండవు అని చెప్పేసి ఈయన కోపం వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడారు. న్యాయ వ్యవస్థలో అవినీతి జరగదా చెప్పండి? అది పాఠ్య పుస్తకాల్లో రాస్తే తప్పంట. ఇది ఇంత సీరియస్గా అన్ని కేసులు తీసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. సో ఇక అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజన్లో 6 కమిటీలు అంటండి. అభివృద్ధి ప్రణాళిక అమలు కోసం ఏర్పాటు. సీఎం అధ్యక్షన 2 స్టీరింగ్ కమిటీలు, సిఎస్ నేతృత్వంలో 2 ఎగ్జిక్యూటివ్ కమిటీలు అంట. ఆయా రీజన్ల సీఈఓల సారథ్యంలో మరో 2 కమిటీలు అమలు. సభ్యులుగా మంత్రులు, అధికారులు. విశాఖ రీజియన్ తరహాలో మాస్టర్ ప్లాన్లు అని చెప్పేసి ఒక వార్త రాశారు. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంశాలు ఇవే అండి. సాక్షిలో చూసుకుంటే, హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం, బాబు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల హెచ్చరిక. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై ఇంకెన్నాళ్ళు మౌనం ఉపయోగిస్తారని చెప్పేసి మాట్లాడారు. ప్రభుత్వం ఇదే తీరులో ఉంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు. ఒత్తిడి పెంచే విధానాలు రద్దు చేయాలి. ఆర్థిక ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలి. పనులు సిఆర్పిసి వెంటనే నియమించాలి. 30% ఐఆర్ ప్రకటించాలి. 4 పెండింగ్ డిఏల్లో కనీసం 2 వెంటనే ఇవ్వాలి. 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలని చెప్పేసి ఉపాధ్యాయులను మహాధర్నా చేశారంట. సో వీటి గురించి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు తీసుకుని. సో చూద్దాం మాట్లాడతలేదని. తప్పు చేస్తే క్షమించండి. గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ విజ్ఞప్తి. అయితే ఈయన తప్పు చేసామనేది ఆయన వ్యక్తిగత విషయం అండి. వీళ్ళేమో మొత్తానికి రాయేశారు. ఉగ్రవాదం పెనుముప్పు, దానిపై పోరులో రాజీ లేదు మోదీ. భారత్, ఇజ్రాయెల్ ఒకే వైఖరితో ఉందని చెప్పేసి ప్రధానంగా రాశారనమాట. ఇక కోర్టులు మూసేయండి. కోర్టు ఆదేశాలు అమలు చేసే ఉద్దేశం లేకపోతే ఆ పని చేయండి. ప్రజలకు కక్షదారులు న్యాయం చేయకపోతే ఇక కోర్టులు ఎందుకు? సిఎస్పై నిప్పులు చెరిగిన హైకోర్టు.
సీఎస్ 4 రోజులు జైల్లో ఉంచితే అందరూ దారిలోకి వస్తారని చెప్పేసి కోర్టు నిన్న మాట్లాడింది కదా. సో దాని గురించి రాశారు. సో అంగన్వాడీలో అవినీతి నిరసన ఏలూరు కలెక్టరేట్ వద్దపై మోకాళ్ళపై నిలబడి నిరసన తెలిపిన అంగన్వాడీలు అండి. సో ఏంటంటే ఈ విషయం, అంగన్వాడీలకి కొంచెం జీతాలు పెంచాలి, వాళ్ళకి ఉద్యోగ భద్రత కావాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట. అయితే 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పర్మనెంట్ చేస్తాము, వీళ్ళకి మంచి శాలరీస్ ఇస్తామని చెప్పి మాట్లాడి 2024 దిగిపోయే ఆయన కూడా ఆ పని చేయలేదన్నమాట. సో కూటమి గవర్నమెంట్ చేస్తామని హామీ ఇచ్చిందండి. సో ఇంకా వీళ్ళు చేస్తారనేసి అంటున్నారు. సో ఈ లోపల వీళ్ళు ధర్నాలు స్టార్ట్ చేశారనమాట. సో మంచిదే వీళ్ళు ధర్నాలు చేయడం, ఎందుకంటే పాపం వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక మంచి ఉద్యోగ భద్రత, అట్లాగే మంచి శాలరీ ఇస్తే బాగుంటుంది. సో అట్లాగే ఈనాడులో చూసుకుంటే పునాది వేసింది పూర్తి చేసేది 2 నేనే. వెలిగొండకు జూలై నాటికి శ్రీశైలం నీళ్ళు తెస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన. 436 కోట్లతో వెలిగొండ ఫీడర్ కాలువ ఆధునీకరణకు శ్రీకారం చుట్టాం. 5 ఏళ్లలో వైకాపా ఖర్చు పెట్టింది 500 కోట్లే. ప్రాజెక్టు కట్టకుండానే జాతికి అంకితం అంటూ జగన్ దొంగ నాటకాలు ఆడారనేసి నిన్న వెలిగొండ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారండి. సో దాని గురించి రాశారనమాట. అట్లాగే ఉగ్రవాదం ఎక్కడున్నా శాంతికి ముప్పే, ఆ రక్కసిపై సమన్వయంతో పోరాడాలి, ఇజ్రాయెల్ పార్లమెంటు వేదికగా నరేంద్ర మోడీ పిలుపు అని చెప్పేసి, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అని చెప్పేసి ఒక వార్త రాశారండి. అంతర్జాతీయ స్థిరత్వానికి భారత్ ఇజ్రాయెల్ బంధం ఎంతో కీలకమని వ్యాఖ్య చేశారంట. సో ఇక అట్లాగే ఈ విషయానికి వస్తే, నిన్న జాబ్ మేళాలో 1,00,000 ఉద్యోగాలు, 22 క్లస్టర్ల ద్వారా పరిశ్రమల విస్తరణ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణతో 40,000 మందికి కొలువులు, మార్చి నాటికి నైపుణ్య పోర్టల్, శాసనసభలో మంత్రి లోకేష్ అండి. సో ఈయన ఏమంటున్నాడంటే మార్చి నాటికి నైపుణ్యం పోర్టల్ అనేసి ఒక ఇదేస్తారంట, ఒక యాప్. సో దాని ద్వారా ఎంతమందికి జాబులు ఖాళీ ఉన్నాయి అనేది విషయం తెలుస్తుందన్నమాట. ఇక న్యాయ వ్యవస్థను కించపడడానికి అనుమతించాం, వారు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే. ఎన్సీఆర్టీ పుస్తకంలో అధ్యాయంపై సీజీఐ ఆగ్రహం, సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటన, పుస్తక పంపిణీ నిలిపివేతకు విద్యాశాఖ ఆదేశం. సో కోర్టు ఆదేశాలకు అమలు చేస్తారా, జైలుకి వెళ్తారని చెప్పి నిన్న సిఎస్ విజయానంద్ గారిని ఉద్దేశించి హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది కదా. సో దాన్ని ప్రధానంగా రాశారనమాట. మీరే పాటించకపోతే కింది స్థాయి అధికారులు ఎలా గౌరవిస్తారు, అలాంటప్పుడు కోర్టులు మూసేస్తే సరే. సిఎస్ విజయానందపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, గ్రూప్ 1 ఉద్యోగుల బదిలీ వ్యవహారంలో ఆగ్రహం అంట. సో వాళ్ళ కోర్టు తిట్టిందో లేదో నైట్ అట్లాగే ఏం చేశారంట, వాళ్ళ గ్రూప్ 1 అధికారులందరినీ దాదాపు 100 మందిని నైట్కి నైటే బదిలీ చేశారంట. సో గుట్టలుగా నోట్ల కట్టలు 30,000 కేసులు సోదాలు చేస్తుంటే బయట పోయిన 4 కోట్లు అంటండి. ఒడిశాలో గనుల శాఖ అధికారి అరెస్ట్. సో తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే ఏంటండి, త్వరలో అందుబాటులోకి ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి, 2 రాష్ట్రాలు కలిపే మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే అని చెప్పేసి తెలుగు రాష్ట్రాలు కలుపుతూ ఖమ్మం చేరువ దేవరపల్లి మధ్య నిర్మించిన హైవే గురించి రాశారండి. సో చివరి వరకు రాశారనమాట. సో అది అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. సో చివరి వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.